హలో అండి, నమస్తే. నేను సాయి ప్రకాష్, ఢిల్లీ కార్స్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ నుంచి. నేను ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఢిల్లీ నుంచి కార్లు తీసుకొచ్చిస్తుంటాను. అలాగే లోకల్ వెహికల్స్ కూడా ఇన్స్టాంట్ యూట్యూబ్లో సేల్ చేస్తుంటాను. ఈరోజు మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి, ఈరోజు డేట్ వచ్చేసి December 5th, 2024 అండి. ఈరోజు మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి టయోటా ఇన్నోవా క్రిస్టా జిఎక్స్ వేరియంట్ అండి. 2016 మోడల్, 17 రిజిస్ట్రేషన్ అనమాట. ఏపీ రిజిస్టర్డ్ వెహికల్ అండి. బండి చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఆల్ పార్ట్స్ ఒరిజినల్ పెయింట్తోనే ఉన్నాయి. అలాగే ఫ్రంట్ బంపర్ నుంచి వెనక బంపర్ వరకు అన్ని పార్ట్స్ ఒరిజినల్ పెయింట్తోనే ఉన్నాయి. అలాగే ఇన్సూరెన్స్ అయితే వ్యాలిడ్ ఉందండి. సెకండ్ ఓనర్ వెహికల్ 1,90,000 అయితే తిరిగింది. 2016-17 రిజిస్ట్రేషన్ అనమాట. ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వెహికల్ అయితే చాలా నీట్గా అయితే ఉంది. 1,90,000 తిరిగింది. అలాగే ఫ్రంట్ అన్ని టైర్స్ కూడా 80% వరకు అయితే ఉన్నాయి. 70-80% వరకు. అన్ని గ్లాసెస్ ఒరిజినల్ గ్లాసెస్ ఉన్నాయి. 2016 నుంచి వచ్చిన గ్లాసెస్ ఉన్నాయి. ఏ గ్లాస్ రీప్లేస్ అయితే కాలేదు. అలాగే నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. ఈ బానెట్ ఒకటాను, ఈ ఫ్రంట్ బంపరు, ఈ పార్ట్ అయితే చేంజ్ అయింది. ఆటో ఏదో తీసుకుందండి, అందుకని పార్ట్స్ అయితే చేంజ్ చేసామని అయితే చెప్పారు, హెడ్ లైట్స్తో సహా. సో నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. మైనర్ ఏదో జరిగింది, బట్ చేంజ్ అయితే చేశారు, షోరూంలోనే చేంజ్ చేశారు. సో 1,90,000 షోరూమ్ ట్రాక్ అండి. సెకండ్ ఓనర్ వెహికల్ అనమాట. నాన్ ఫ్లడ్ వెహికల్ 100%. 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. 7 సీటర్ వెహికల్ అనమాట. సో చూసుకోవచ్చు, అన్ని వైపుల నుంచి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే చూపించడం అయితే జరుగుతుంది మీకు. సో 2.8G వేరియంట్ అనమాట. సో చూసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అయితే ఉందన్నమాట. 1,88,000 తిరిగింది, అంటే ఆల్మోస్ట్ 1,90,000. సో ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది. సెకండ్ ఓనర్ వెహికల్. అండర్ బాడీలో కూడా ఎక్కడ రస్ట్ అయితే లేదనమాట. చూసుకోవచ్చు మీరు. 4 టైర్లు కూడా 80% వరకు అయితే ఉన్నాయి. ఫ్రంట్ ఫెండర్ చూసుకోండి, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే ఫ్రంట్ ఫెండర్ది గ్లాస్ చూసుకోవచ్చు, బీజీ అనమాట. జీ అంటే 2016 మోడల్. అలాగే బంపర్ చూడండి, ఎదర బంపర్ ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఒరిజినల్ పెయింట్తోనే ఉంది, కంపెనీ బంపరే అనమాట. సో ఈ లెఫ్ట్ సైడ్ హెడ్ లైట్ కూడా కంపెనీ నుంచి వచ్చింది. ఈ రైట్ సైడ్ హెడ్ లైట్ మాత్రం రీప్లేస్ అయితే చేశారు. ఈ బానెట్ కూడా రీప్లేస్మెంట్ అయితే జరిగింది. సో నాగున్న బండికి ఆటో అతను వచ్చి తగిలాడంట. కొంచెం ఈ హెడ్ లైట్ అను, ఈ ఫెండరు, ఈ బానెట్ కొంచెం స్క్రాచెస్ పడి అంతే. ఫొటోస్ కూడా ఉన్నాయి, ఆ ఫొటోస్ కూడా చూపిస్తాం అనమాట. కస్టమర్ ఫొటోస్ కూడా పెడతా అన్నాడు. సో ఇదిగోండి, ఇదండి వెహికల్ వచ్చేసి. అలాగే ఫ్రంట్ గ్లాస్ చూసుకోవచ్చు, కంపెనీ నుంచి వచ్చిన గ్లాసే ఉంది. అంటే ఇంపాక్ట్ హెవీగా జరగలేదు, లైట్ ఇంపాక్టే. ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు దాని గురించి. బట్ మనకి ఆయన చెప్పారు, మనం కూడా చెప్తున్నాం అనమాట. జెన్యున్గా వెహికల్ చెప్పారు కస్టమరు, మనం కూడా జెన్యున్గా వెహికల్లో ఎటువంటి విషయాలు దాయకుండా చెప్తా ఉంటాం అనమాట. సో సస్పెన్షన్ చూసుకోవచ్చు, సస్పెన్షన్ ఓకే ఉంది, ఎటువంటి రిపేర్స్ అయితే జరగలేదు. చాసెస్ కూడా ఎటువంటి బెండ్ రావడం కానీ పక్కకు లాగడాలు కానీ లేవు వెహికల్లో. సో వెహికల్ అయితే 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్. టైర్ చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ టైర్ 80% వరకు అయితే ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ ఫెండర్ చూసుకోండి, అట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. లెఫ్ట్ ఫెండర్ గ్లాస్ చూసుకోవచ్చు, కంపెనీ నుంచి వచ్చిందే ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ అండి, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఈ వెహికల్లో రిక్వెస్ట్ సెన్సార్ కూడా ఉంటుందండి. జిఎక్స్ వేరియంట్ అనమాట ఇది. సో మీరు చూసుకోవచ్చు, ఎక్కడా కూడా పంచింగ్స్ అయితే డ్యామేజ్ లేదు. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది, బ్లాక్ ఇంటీరియర్ అనమాట. గ్రే కలర్ వెహికల్, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఆటోమేటిక్ వేరియంట్ అండి ఇది. సో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి ఈ వెహికల్లో. చూసుకోవచ్చు, ఫుల్ ఫ్లోర్ మ్యాటింగ్ కూడా ఉంది. ఎక్కడ పంచింగ్ డిస్టర్బెన్స్ అనేది కూడా లేదనమాట వెహికల్లో. కంప్లీట్గా వెహికల్ మొత్తం ఇన్స్పెక్ట్ చేసిన తర్వాతే చూపిస్తున్నామండి. మేము ఇచ్చే వెహికల్కి ఏదైనా సరే ఇంజన్ గ్యారంటీ ఉంటుంది, యాక్సిడెంటల్ గ్యారంటీ ఉంటుందండి. సో చూసుకోవచ్చు, బీజీ ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. డోర్ కూడా ఎట్లాంటి స్క్రాచెస్ అయితే లేవు. ఇది ఒక చిన్న మైనర్ స్క్రాచ్ అయితే ఉంది, అది రబ్బింగ్ పాలిష్లో పోతుంది అనమాట. సో డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు, ఎక్కడ డ్యామేజ్ అయితే లేవు. పంచింగ్ కూడా చూసుకోండి, అన్ని డోర్స్కి పంచింగ్ నేను ఇంత క్లియర్గా చూపిస్తూ ఉంటాను. క్యాప్టెన్ సీట్స్ అంటారండి ఇవి. సో విడివిడిగా ఉంటాయి అనమాట, సెంటర్ సీట్స్, ఫ్రంట్ సీట్స్ లాగా. అలాగే వెనక మాత్రం 3 సీట్స్ అనమాట. ఇది 6 సీటర్ కింద కన్సిడర్ చేస్తారు, కొంతమంది 7 సీటర్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ సీట్ వస్తే కనుక ఇది మొత్తం కలిసిపోయేస్తే 8 సీటర్ అవుద్ది అనమాట. సో
అలాగే లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ చూసుకోండి, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. బీజీ ఒరిజినల్ గ్లాస్ అనమాట, 2016 నుంచి సేమ్ గ్లాసెస్ ఉన్నాయి. అన్ని గ్లాసెస్ కూడా మీకు డీటెయిల్డ్గా క్లియర్గా చూపిస్తున్నాను అనమాట దగ్గర నుంచి కూడా. సో లెఫ్ట్ సైడ్ వెనక టైర్ చూసుకోవచ్చు. దీనికి డిస్క్ బ్రేక్స్ అయితే రావు. జిఎక్స్ వేరియంట్లో టాప్ మోడల్స్కి డిస్క్ బ్రేక్స్ వస్తాయి అనమాట. ఇది కూడా టైర్ వచ్చేసి 80% వరకు అయితే ఉంది. చాసెస్ ఎటువంటి రస్టింగ్ అయితే లేదు. మీరు అండర్ బాడీ కూడా చూసుకోవచ్చు, ఎక్కడ అండర్ బాడీలో కూడా రస్ట్ అనేది లేదనమాట. మీరు చూడొచ్చు. 4Kలో వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. చాలా నీట్గా కస్టమర్స్కి చాలా ఇదిగా కనపడడం కోసం, తెలియడం కోసం. రేర్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి, కెమెరాస్ ఉన్నాయి. అలాగే డిక్కీ కూడా చూసుకోవచ్చు, ఎక్కడా కూడా ఎటువంటి డ్యామేజెస్ అనేవి లేవన్నమాట. పెయింట్ జరగడం అనేది లేదు. టైల్ లైట్స్ కూడా 2 టైల్ లైట్స్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి. అలాగే డిక్కీ లైనింగ్ చూసుకోండి, ఎక్కడా కూడా లైనింగ్ ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. అక్కడ డిక్కీలో కూడా ఎటువంటి రిపేర్స్ అనేవి జరగలేదు అనమాట. సో ఇది బూట్ స్పేస్ వచ్చేసి ఇదండి, ఇనఫ్ ఆఫ్ బూట్ స్పేస్ అనమాట ఇది. సో ఇక్కడ థర్డ్ పర్సన్ది సీట్ రెస్ట్, హెడ్ రెస్ట్ కూడా ఉంటుంది అనమాట. సో మనం కావాలంటే ఫిట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే అలా వెళ్ళిపోవచ్చు అనమాట. సో గ్లాస్ కూడా చూసుకోవచ్చు, ఎటువంటి రీప్లేస్మెంట్స్ అయితే జరగలేదు. అన్ని గ్లాసెస్ ఒరిజినలే ఉన్నాయి. ఇక కంప్లీట్ రైట్ సైడ్ విషయానికి వస్తే, రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు. కంప్లీట్గా రైట్ సైడ్ వ్యూ, రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ ఎట్లాంటి డ్యామేజ్ కానీ స్క్రాచెస్ కానీ ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. అలాగే క్వార్టర్ ప్యానల్ గ్లాస్ కూడా చూసుకోవచ్చు, ఎటువంటి రీప్లేస్మెంట్స్ అయితే జరగలేదు. ఇక వెనక నుంచి కూడా అండర్ బాడీ చూసుకోండి, సస్పెన్షన్స్ కూడా ఓకే ఉన్నాయి. నేను టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత వెహికల్ వీడియో అయితే చేస్తున్నాను. ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ అయితే టెస్ట్ డ్రైవ్ చేశాను. ఇది బిఆర్టీఎస్ రోడ్డు. మనం ఉన్నదైతే మన ఆఫీస్ వచ్చేసి మాచవరం డౌన్లో అనమాట. మాచవరం డౌన్ నుంచి గుణదల నుంచి బిఆర్టీఎస్ రోడ్డుకి వచ్చి నేను టెస్ట్ డ్రైవ్ చేసి వెళ్ళి ఒక్కొక్కసారి ఆఫీస్ దగ్గర వీడియోస్ చేస్తాను, లేదా ఇక్కడ పెద్ద బళ్ళు అయితే కనుక ఇక్కడే వీడియోస్ చేయడం అయితే జరుగుతుందండి. సో చూసుకోవచ్చు, వెహికల్లో ఆల్ అలై వీల్స్ అయితే ఉన్నాయి. రస్ట్ కూడా ఎటువంటి రస్టింగ్ అయితే లేదు వెహికల్లో. అండర్ బాడీ 3 వైపుల నుంచి అండర్ బాడీ అయితే చూపిస్తున్నాను. అలాగే చూసుకోవచ్చు, గ్లాసెస్ రైట్ సైడ్ వెనక డోర్ అనమాట. గ్లాసెస్ ఒరిజినల్ గ్లాసెస్తోనే ఉన్నాయి. అలాగే క్రోమ్ ఫినిషింగ్స్ కూడా ఓకే ఉన్నాయి అనమాట. చూసుకోవచ్చు, ఎట్లాంటి రీప్లేస్మెంట్స్ అనేవి జరగలేదు ఎక్కడా కూడా. వెహికల్ ఎంత క్లియర్గా చూపిస్తున్నాను. సో ఇవి వచ్చేసి క్యాప్టెన్ సీట్స్. ఏసీ కూడా సెంట్రల్ ఏసీ ఉంటుంది అనమాట. ఇన్నోవా క్రిస్టా జిఎక్స్ వెర్షన్. సో వెహికల్ అయితే లుక్స్ వైజ్ కొత్త వెహికల్ లాగానే ఉంది. 2020-21 వెహికల్ అయితే ఎవరైనా ఈజీగా నమ్మేస్తారు. బట్ ఇది 16 మోడల్ అనమాట. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఫ్రంట్ రైట్ సైడ్ గ్లాస్ అనమాట, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. వెహికల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ మెయింటైన్ వెహికల్ అండి. షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోవచ్చు. కొన్ని సమయాల్లో బయట కూడా చేస్తూ ఉంటారు. సో అలా బయట చేయించినప్పుడు వేసిన స్టిక్కర్ అనమాట అది. ఎప్పుడో 1,07,000 కిలోమీటర్లు అప్పుడు, అది సారీ 10,000 కిలోమీటర్లు అప్పుడు, అంటే ఫస్ట్ సర్వీస్ అనుకుంటున్నారు తెలిసి. సో విశాఖపట్నంలో ఫస్ట్ వెహికల్ ఓనర్ అనమాట. సెకండ్ ఓనర్ వచ్చేసి విజయవాడ లోకలేనండి, ఆటోమేటిక్. అలాగే ఫెండర్ రైట్ సైడ్ ఫెండర్ చూసుకోవచ్చు, గ్లాస్ కూడా చూసుకోవచ్చు. రైట్ సైడ్ టైర్ కూడా చూసుకోండి, ఫ్రంట్ టైర్ ఎట్లాంటి డ్యామేజ్ అయితే లేవు. 80% అయితే ఉంది. సస్పెన్షన్ కూడా ఓకే ఉంది. సో ఇది వెహికల్ వచ్చేసి అండర్ బాడీ కూడా. ఇక మీకు ఇంటీరియర్ చూపించి ప్రైసింగ్ డీటెయిల్స్ అనేవి చెప్తానండి. ఇది ఆటోమేటిక్ వెహికల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే రాదు, ఏసీ మాన్యువలే ఉంటుంది. సో పవర్ మోడ్, ఈకో మోడ్ అని చెప్పేసి మనకి ఇక్కడ మోడ్స్ ఉంటాయి. 2 ఎయిర్ బ్యాగ్స్, ఆల్ పవర్ విండోస్ వర్క్ అవుతున్నాయి. అలాగే స్టీరింగ్ ఆడియో ఇక్కడ ఓన్లీ మనకి ఇవి అడ్జస్ట్ చేసుకోవడానికి మాత్రమే ఈ స్విచ్ అనేది ఉంటుంది అనమాట. సింగిల్ సెల్ఫ్లో వెహికల్ స్టార్ట్ అవుతుంది, చూసుకోవచ్చు. సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ అనేది స్టార్ట్ అవుతుంది ఈజీగా. పవర్ విండోస్ అయితే అన్ని పవర్ విండోస్ వర్క్ అవుతున్నాయి. మిర్రర్స్ కూడా వర్క్ అవుతున్నాయి అనమాట, 2 మిర్రర్స్. సో ఇదంటే ఆటోమేటిక్ వెహికల్. మీకు ఇంజన్ చూపించి ఇక ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను. ఇంజన్ కూడా చూసుకోవచ్చు, అన్టచ్ ఇంజన్ అండి. ఇంజన్ అనేది ఓపెన్ కాలేదు ఇప్పటి వరకు. ఎటువంటి బోర్ అవ్వడం కానీ అలాంటివి అయితే లేదు. సో రేడియేటర్ పట్టి, బానెట్ పట్టి ఎటువంటి రీప్లేస్మెంట్స్ అయితే జరగలేదు.
వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. వెహికల్ వచ్చేసి ఈ ఫ్రంట్ బానెట్ ఒకటి మాత్రం రీప్లేస్ అయింది. సో ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 14 లక్షలు అయితే చెప్తున్నారండి. ఎవరికైనా ఈ వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. అలాగే మీరు చూసుకోవచ్చు ఎటువంటి బ్లో బ్యాక్ కూడా లేదనమాట. సో కేవలం 14 లక్షలు చెప్తున్నారు, స్లైట్లీ నెగోషియబుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.